హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు చాలా వాలటైల్ డే అనమాట. సో దాదాపు 26,000 దగ్గర వరకు వెళ్ళిన నిఫ్టీ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి కంప్లీట్గా కిందికి వచ్చేసింది. సో ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి మెయిన్ రీజన్స్ మనం మాట్లాడుకుందాము వన్ బై వన్. అసలు ఫస్ట్ మనకు మార్కెట్ ఎక్కడెక్కడ క్లోజ్ అయింది, టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏంటి, సెక్టార్స్ ఏవేవి పాజిటివ్ అండ్ ఏవేవి నెగిటివ్ అనేది వన్ బై వన్ చూసిన తర్వాత ఈరోజు న్యూస్ అనాలిసిస్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో మెయిన్గా నిఫ్టీ వరకు చూసుకుంటే 25,879. జస్ట్ మనం చూసుకోండి, లాస్ట్ టైం మనకు 875 దగ్గర క్లోజ్ అయింది నిన్న. సో ఈరోజు 879, వెరీ ఫ్లాట్ అనమాట, పెరగలేదు తగ్గలేదు. బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా పెరిగింది 0.18%. సో 58,381 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో సెన్సెక్స్ మనం చూసుకుంటే 84,478. అగైన్ ఇది కూడా మనకు 12 పాయింట్స్ వెరీ మినిమం అనమాట. సో అసలు ఫ్లాట్ అని చెప్పుకోవాలి. అండ్ మిడ్ క్యాప్స్ అయితే -0.3%, అంటే మనకు కరెక్షన్ అయింది అనమాట. మిడ్ క్యాప్స్ స్లైట్గా డౌన్ సైడ్ కరెక్షన్ అయింది. అండ్ స్మాల్ క్యాప్స్ కూడా 0.4% స్లైట్గా డౌన్ సైడ్కే మనకు కరెక్షన్ అయ్యాయి మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా మనం లెవెల్స్ వరకు మాట్లాడుకుంటే 26,000 అప్ సైడ్ స్టిల్ మనకు అది వన్ ఆఫ్ ద మెయిన్ రెసిస్టెన్స్గా ఉంది. ఈరోజు అక్కడి నుంచే 25,980 ఆ ఏరియాస్ నుంచే మనకు ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ డౌన్ సైడ్ వరకు మనం చూసుకుంటే 25,700 అనేది మెయిన్ సపోర్ట్గా ఉంది. అండ్ మనకు 25,850 దాని దాటి కిందికి కూడా వెళ్ళడానికి ఈరోజు మార్కెట్ ఇష్టపడలేదు. ఓవరాల్గా మళ్ళీ పైకి వచ్చింది అనమాట. సో ఫస్ట్ పైకి వెళ్ళింది, అగైన్ కిందికి వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత కిందికి వచ్చింది. అగైన్ ఎక్కువ కిందికి వెళ్ళలేకపోయింది మార్కెట్ కంప్లీట్గా. అగైన్ మళ్ళీ పైకి వచ్చి 25,879 దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో ఓవరాల్గా సెక్టార్స్ పాజిటివ్ వరకు మాట్లాడుకుంటే ఫార్మా, రియాలిటీ, మెటల్ అండ్ మనకు ఇన్ఫ్రా, ఈ 4 సెక్టార్స్ మనకు మెయిన్గా పాజిటివ్ సైడ్ మూవ్ అయితే, మనకు మెయిన్గా చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ, డిఫెన్స్ అండ్ మనకు మీడియా, ఈ 4 సెక్టార్స్ మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలన్నమాట. టాప్ గెయినర్స్ లిస్ట్లో అశోక్ లైలాండ్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి వాటిల్లో మనకు మెయిన్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. బర్గర్ పెయింట్స్ కూడా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంది. టాప్ లూజర్స్ లిస్ట్ మనం మాట్లాడుకుంటే ఎటర్నల్, కొచ్చిన్ షిప్ యార్డ్, టాటా మోటార్స్ లాంటి వాటిల్లో మనకు మెయిన్గా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. టాటా మోటార్స్ ఓవరాల్గా అగైన్ కంటిన్యూ అవుతుంది అనమాట, డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. అది స్టాక్ ఎప్పుడు రీబౌండ్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ స్ప్లిట్ జరిగింది కదా మనకు, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అండ్ టాటా కన్జ్యూమర్ వెహికల్స్ అండ్ టాటా కమర్షియల్ వెహికల్స్ స్ప్లిట్ జరిగిన తర్వాత కూడా మనకు టాటా మోటార్స్ అనేది కంటిన్యూగా డౌన్ సైడే వెళ్తుంది. సో దీన్ని మెయిన్గా అబ్జర్వ్ చేయమని అయితే నేను చెప్తాను అనమాట. ఈ స్టాక్ ఎందుకో అనుకున్న రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. సో కాస్త ఇప్పుడు బై చేసే వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా బై చేయండి. అండ్ హోల్డ్ చేసే వాళ్ళు ఉంటే ఒకవేళ ర్యాలీస్లో ర్యాలీస్లో సెల్ చేసేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. బట్ అగైన్ మీ విష్, మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు, మీరు ఎప్పుడు అమ్మాలనుకుంటున్నారు అనేది మీరు చూసి డిసైడ్ చేసుకోండి. సో మెయిన్గా నా వరకు వస్తే నేనైతే అమ్మేశాను అనమాట. నేను మినిమం ప్రాఫిట్లో నేనైతే అమ్మేశాను. సో మెయిన్గా మనం చూసుకుంటే ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే మెయిన్గా ఏంటి అంటే, అమిత్ షా గారు మాట్లాడారనమాట. ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో వాళ్ళకు పడే శిక్ష ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ ఇంకొకరు ఇలాంటివి చేయాలంటే కూడా భయపడాలి అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ అయితే చేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారనమాట. ఆ అల్ఫలా యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. సో కంటిన్యూగా ప్రోబ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇది బయట నుంచి ఫండింగ్ వచ్చిందా, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు చేశారా, లేదా ఇక్కడే ట్రైనింగ్ లాగా కావాలని చేశారా అనేది కూడా చూస్తున్నారు అనమాట. కొంతమంది మిస్సింగ్ అని కూడా న్యూస్ అయితే వస్తుంది. బట్ గవర్నమెంట్ ఏదైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ చేసేంత వరకు వెయిట్ చేయమని అయితే నేను చెప్తాను. టోటల్గా 9 మంది చనిపోయారు. సో చూడాలి ఈ బ్లాస్ట్కి సంబంధించి ఏం జరుగుతుంది. న్యూస్ కంటిన్యూగా వస్తుంది కదా, సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. ఎందుకంటే మీరు చూడండి, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది. ఆల్మోస్ట్ రెడ్ ఫోర్ట్ దగ్గరలో, వెరీ నియర్ టు రెడ్ ఫోర్ట్ జరిగింది కాబట్టి చాలా సీరియస్గా తీసుకునింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో రేపు 14th నవంబర్ కాబట్టి రేపు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ అనమాట. సో రేపు మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. రేపు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ డైరెక్షన్ని సడన్గా స్టాల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ సేమ్ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్కి ఫేవరబుల్గా కనుక వచ్చింది అంటే మార్కెట్ ఖచ్చితంగా 26,000 దాటి పైకి వెళ్ళిపోతుంది అనమాట. షూర్ షాట్ అది 26,100, 26,200 దగ్గర వరకు వెళ్ళకపోవచ్చు, కానీ 26,100 వరకు అయితే నాకు ఛాన్స్ కనబడుతుంది. సో
ఒకవేళ రేపు కనుక పాజిటివ్ రిజల్ట్ కనుక ఎన్డీఏకి వస్తే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బీ కేర్ఫుల్, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ 26,000 లెవెల్ దగ్గర అగైన్ 26,100 లెవెల్ దగ్గర అగైన్ మీకు ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిన డౌన్ సైడ్ వచ్చి అగైన్ అప్ సైడ్ వెళ్తుంది. సో జస్ట్ పుల్ బ్యాక్ మాదిరి వచ్చి అగైన్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ట్రేడర్స్ ఎవరైనా ఉంటే రేపు అసలు ట్రేడ్ చేయొద్దు, నో ట్రేడ్ జోన్ గా పెట్టేసుకోండి, రేపు నో ట్రేడ్ డేగా పెట్టేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా రేపు ఉండే వాలటిలిటీకి మనకు హై రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ టైమ్స్ లో అసలే ట్రేడ్ చేయొద్దు. అండ్ ఎండింగ్ టైంలో కూడా అసలు ట్రేడ్ చేయొద్దు, ఎటువైపు క్లోజ్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేమన్నమాట. సో బీ కేర్ఫుల్ అని అయితే ట్రేడర్స్ నేను సజెస్ట్ చేస్తాను. సో గోల్డ్ అండ్ సిల్వర్ వరకు మనం మాట్లాడుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అగైన్ పెరుగుతున్నాయి అనమాట, కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి. సో కంటిన్యూగా అగైన్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది చూడండి, 1,27,000 దగ్గర వరకు వెళ్ళిపోతుంది. సో అగైన్ సిల్వర్ కూడా కంటిన్యూగా 1,63,000, 1,65,000 ఇలా వెళ్ళిపోతుంది, కంటిన్యూగా అప్ సైడ్కే మూవ్ అవుతుంది అనమాట. సో గోల్డ్ అనేది కంటిన్యూగా పెరుగుతోంది. సో మార్కెట్ ఒక పక్కకి చూడండి, మార్కెట్ కూడా కంటిన్యూగా పెరుగుతోంది, అగైన్ పుల్ బ్యాక్ ఇస్తుంది. బట్ గోల్డ్ కొంతవరకు ఫాల్ అయ్యి అక్కడ కన్సాలిడేషన్ అయ్యి కొంచెం లోవర్ లెవెల్స్ లో కన్సాలిడేషన్ అయ్యి అగైన్ మళ్ళీ పెరిగింది అనమాట. 1,18,000 లెవెల్స్ దగ్గర నుంచి దాదాపు 1,25,000, 1,26,000 ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. సో బాగా పెరిగింది, దాదాపు 10,000 రూపీస్ వరకు పెరిగింది అనమాట. ఓవరాల్ లోయర్స్ నుంచి లో ప్రైస్ నుంచి హైక్ మనం చూసుకుంటే 10,000 రూపీస్ వరకు పెరిగింది. కాబట్టి 10 గ్రాముల బంగారం బీ కేర్ఫుల్, చూడండి, కీన్ గా అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే గోల్డ్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వద్దు, ఎందుకంటే అప్ సైడ్ చాలా మంది అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎంటర్ అవుతారు అనమాట, ఇంకా పెరుగుతుంది అని. నో, ఎక్కడైనా కన్సల్టేషన్ కనుక అవుతూ ఉంటే గోల్డ్ అనేది అక్కడ ఎంటర్ అవ్వచ్చు, లేదా లోయర్ లెవెల్స్, సర్టన్ లోయర్ లెవెల్స్ ని తీసుకోండి. ఆ లోయర్ లెవెల్స్ ఒక పాయింట్ తీసుకున్నాక ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెంగా అక్యుములేట్ చేసుకోండి, ఎవరైనా ఈటీఎఫ్స్ లో కొనే వాళ్ళు ఉంటే. అలా కాదు ఫిజికల్ గోల్డ్ అనుకుంటే మాత్రం మీరు ఫిజికల్ గా కొంచెం ప్రైస్ మోడెస్ట్ గా పడినప్పుడు ఒకసారి కరెక్షన్ వచ్చినప్పుడు అయితే ఫిజికల్ గా కొనుక్కోండి. బట్ అగైన్ ప్రైస్ అనేది కరెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకసారి చూడండి. కనీసం ఒక మీకు నచ్చిన పర్సెంటేజ్ వరకు కిందికి వెళ్తుంది అనిపిస్తేనే అప్పుడు ఫిజికల్ గా తీసుకోమని అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఓవరాల్ గా చూడండి, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది కదా 26,000 లెవెల్స్ దగ్గర. సో అగైన్ ఒకవేళ రేపు కనుక రిజల్ట్ ఎన్డీఏ పాజిటివ్ గా వస్తే మనకు 26,000 అక్కడ అనేది మనకు అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ నేను తక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే 26,000 లెవెల్ అనేది ఆల్రెడీ 2 times టెస్ట్ చేసి కిందికి వచ్చింది. సో అగైన్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సబ్మన్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి బీ కేర్ఫుల్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే రేపు ఎన్డీఏకి ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎన్డీఏకి నెగిటివ్ గా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అపోజిషన్ గెలిచిందనే అనుకోండి, అంటే మనకు మహాగఠబంధన్ ఉంది కదా, వాళ్ళు గెలిచారనే అనుకోండి, ఆటోమేటిక్ గా కింద లెవెల్స్ 25,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో 25,500 వరకు వెళ్ళినా మనకు డిఐఎస్ అనే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్, మన ఎస్ఐపిస్ నుంచి డిఐఎస్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెడతామో వాళ్ళు డిఐఎస్ అనమాట వాళ్ళే. సో వాళ్ళు రెడీగా ఉన్నారనమాట క్యాష్ పొజిషన్స్ తోటి. సో దాని డేటా కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లోయర్ లెవెల్స్ కి రాగానే ఖచ్చితంగా బయింగ్ కి ఎమర్జ్ అవుతారు. ఆటోమేటిక్ గా మార్కెట్ కిందికి వెళ్ళి అగైన్ పైకి వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఓన్లీ బీహార్ ఎలక్షన్ రిజల్ట్ బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అవ్వదు. కంటిన్యూగా మార్కెట్ కి ఎప్పుడప్పుడు కొత్త న్యూస్ వస్తుంది. అండ్ ఇప్పటికే కొన్ని న్యూస్ ఉందన్నమాట, రేట్ కట్ సంబంధించి కానీ లేకపోతే మనకి ఇన్ఫ్లేషన్ సంబంధించి కానీ మంచిగా కూల్ ఆఫ్ అయింది కదా ఇన్ఫ్లేషన్ అనేది, డికేడ్ లో అంటున్నారు. సో 0.25%. సో మనం చూడండి ఓవరాల్ గా అంత లో లెవెల్కి వెళ్ళినాక అలాంటిది మనకు మార్కెట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఓన్లీ బీహార్ ఎలక్షన్ ఒక్కటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే లేదంటాను, బట్ పార్షియల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తుంది. బట్ ఓవరాల్ గా కంప్లీట్ గా మార్కెట్ ని నెగిటివ్ సైడ్ టర్న్ చేస్తుంది అంటే నాకుండే డౌట్స్ నాకున్నాయన్నమాట. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్ గా చూడండి, ఇప్పుడు ఇంకొక న్యూస్ వచ్చింది, అదేంటంటే ఎక్స్పోర్టర్స్. మనకు యుఎస్ టారిఫ్ తర్వాత మనకు ఎక్స్పోర్టర్స్ బాగా లాస్ అయ్యారు కదా. అది ఏమంటే మనకు మెయిన్ గా టెక్స్టైల్, లెదర్, తర్వాత ఈ ఫిషరీస్ ఇలాంటి వాటిల్లో, మనకు జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలాంటి వాటిల్లో మెయిన్ గా ఇంపాక్ట్ అయిన సెక్టార్స్. సో ఈ సెక్టార్స్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకు వాళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట.
ఫండ్ ని అలకేట్ చేసింది 46,000 crores సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళు గవర్నమెంట్ అలాట్ చేస్తుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా ఈ రోజు FIDI డేటా మనం మాట్లాడుకుంటే 380 crores వరకు మనకు FIIs సెల్ చేశారనమాట. DIIs వచ్చేసి 3,000 crores ప్లస్ కొన్నారు. వీళ్ళు కంటిన్యూగానే కొంటుంటారు అనమాట. మన SIPs ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెడతామో అదే SIPనే ఈ DIIs అనమాట. కాబట్టి చూడాలి వీళ్ళ దగ్గర సుమారుగా క్యాష్ పొజిషన్స్ అయితే కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ రేపు ఎన్డీఏకి ఒకవేళ నెగిటివ్ వచ్చి న్యూస్ నెగిటివ్ వచ్చి ఎలక్షన్ రిజల్ట్ నెగిటివ్ వచ్చి మార్కెట్ కిందికి వస్తే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా బై చేసి అగైన్ మార్కెట్ ని పైకి తీసుకొచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మరోవైపు మనం చూసుకుంటే US షట్ డౌన్ అనేది అఫీషియల్ గా ఎండ్ అయిపోయింది అనమాట. సో ఓవరాల్ గా 43 days నాన్ స్టాప్ షట్ డౌన్ తర్వాత మార్కెట్ అగైన్ వాళ్ళకు టోటల్ గా గవర్నమెంట్ అనేది ఓపెన్ అయిపోయింది కంప్లీట్ గా. సో డేటా వాళ్ళ US డేటా అనేది 1 by 1 ఇప్పుడు వస్తుంది. అక్టోబర్ డేటా ఫస్ట్ సెప్టెంబర్ డేటా రావాలి, దెన్ అక్టోబర్ డేటా వస్తుంది. సో చూడాలి ఎలా వస్తుంది వాళ్ళ డేటా ఏంటి అనేది. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేను చూస్తున్నాను US మార్కెట్ అనేది నెగిటివ్ గానే ఉందన్నమాట, నెగిటివ్ గానే ఓపెన్ అయింది. కాబట్టి మేబీ US మార్కెట్ ఈ డేటా నెగిటివ్ గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుందా అనేది మెయిన్ గా చూడాలన్నమాట. సో ఓవరాల్ గా చూడండి US ట్రేడ్ డీల్ సంబంధించి కూడా మనకు ట్రంప్ అయితే మెయిన్ గా 15 to 20% అంటే దాదాపు మనకు ఫస్ట్ 15% తగ్గించేస్తారని వచ్చింది. బట్ ఓవరాల్ గా మనకు చూడండి 20% అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ గా న్యూస్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు 50% దగ్గర ఉన్నాం మన టారిఫ్, దాన్ని 20% చేస్తారంటే 30% డిక్రీజ్ ఉంటుంది అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మంచి బూస్ట్ అని చెప్పాలి. సో ఈ పీరియడ్ లో నష్టపోయే వాళ్ళకు గవర్నమెంట్ ఎక్స్పోర్టర్స్ కి హెల్ప్ అయితే చేస్తుందని మనం చెప్పాలి. అండ్ మేబీ ఒక్కసారి ట్రేడ్ డీల్ కనుక కన్ఫర్మ్ గా అయిపోతే మనకు ఖచ్చితంగా మన మార్కెట్ ఖచ్చితంగా పాజిటివ్ గానే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మన వాళ్ళు కూడా అఫీషియల్స్ కూడా ఎప్పుడైనా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఒకవేళ 20% కనుక మనకు వచ్చింది అంటే టారిఫ్ అనేది ఆటోమేటిక్ గా చాలా బూస్ట్ అని మనం చెప్పుకోవాలి మన మార్కెట్ ఖచ్చితంగా పాజిటివ్ గానే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలన్నమాట మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సో దిస్ ఈస్ ద న్యూస్ అనమాట ఈరోజు. సో రేపు అగైన్ ట్రేడ్ అయితే చేయొద్దు, రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా నెక్స్ట్ రోజు మనం చూసుకోవచ్చు కావాలనుకుంటే ఫ్రైడే. బట్ రేపు మాత్రం 80% ట్రేడర్స్ అయితే ట్రేడ్ చేయొద్దు. రేపు ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ చాలా వాలిటిలిటీ ఉంటుంది, అప్ సైడ్ డౌన్ ఉంటుంది, లేదా కంప్లీట్ ఫ్లాట్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది మార్నింగ్ బిగినింగ్ టైంలో. సో ఎర్లీ ట్రెండ్స్ బట్టి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఫస్ట్ ఎర్లీ ట్రెండ్స్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఒకవేళ ట్రెండ్ కనుక అగైన్ టైట్ టర్న్ అయింది అంటే అగైన్ మార్కెట్ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 80% రేపు ట్రేడర్స్ అయితే ట్రేడ్ చేయొద్దు. సో ఇన్వెస్టర్స్ కూడా రేపు ఎక్కడ కొత్తగా ఎంట్రీ పాయింట్స్ ఏం వెతుక్కోవద్దు. హ్యాపీగా ఫ్రైడే కూడా కొంచెం ఆగి కావాలనుకుంటే ఇన్వెస్టర్స్ మండే ఫ్రెష్ గా చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ ద న్యూస్. సో దట్స్ ఆల్ అనమాట. ఓవరాల్ గా వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.